ప్రియమైన దేశవాసులారా, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశానికి ఎంతో గొప్ప రోజు. 1950 జనవరి 26న మన దేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మన భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపుదిద్దుకుంది. ఆయన సమానత్వం, న్యాయం, హక్కులపై పెట్టిన బలమైన పునాదులే ఈరోజు మన ప్రజాస్వామ్యానికి బలం. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావం అనే మూల్యాలను అందించింది. ఇవి కేవలం మాటలు కాదు, మన జీవన విధానంగా మారాల్సిన విలువలు. ఈ స్వేచ్ఛ మనకు సులభంగా రాలేదు. ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చింది. మహాత్మాగాంధీ గారి అహింసా మార్గం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మనకు ఈ స్వేచ్ఛను అందించాయి. మన దేశం అనేక భాషలు, అనేక మతాలు, అనేక సంస్కృతులతో కూడిన దేశం. అయినా మనమందరం ఒక్కటే, అదే భారతీయులం. ఈరోజు మనం జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ, జాతీయ గీతాన్ని హృదయపూర్వకంగా ఆలపిస్తూ దేశానికి సేవ చేయాలని సంకల్పం చేసుకోవాలి. దేశాన్ని ప్రేమించడమంటే కేవలం జెండా ఎగరేయడం మాత్రమే కాదు. మన పని మనం నిజాయితీగా చేయడం, సమాజాన్ని శుభ్రంగా ఉంచడం, అందరికీ గౌరవం ఇవ్వడం కూడా దేశసేవే. మన భవిష్యత్ తరాలకు శాంతియుతమైన, బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని అందించాల్సిన బాధ్యత మనదే. ఈ పవిత్రమైన రోజున మనమందరం ఒక మాట చెప్పుకుందాం: నేను నా దేశానికి మంచి పౌరుడిగా ఉంటాను అని. మరొక్కసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారతమాత.